లాస్ట్ 1 వీక్ నుండి మన వాళ్ళకి ఒక్క మ్యాచ్ కూడా లేదు. ఒక పక్క టీమిండియా మ్యాచెస్ జరగడం, ప్రో కబడ్డీ కొత్త లెగ్ లోకి రావడం, ఈ కారణాల వల్ల మ్యాచెస్ కూడా ఎక్కువగా జరగలేదు. అసలు ఫ్యాన్స్ అయితే కబడ్డీ జరుగుతుందో లేదో అనే విషయం కూడా మర్చిపోయారు. అలాంటిది ఫైనలీ మన తెలుగు టైటన్స్ మ్యాచ్ వచ్చేసింది. దసరా పండుగలో 13న పట్నా పైరేట్స్ పైన ఎక్సైటింగ్ మ్యాచ్ ఆడడానికి రెడీ అవుతున్నారు. ఆల్రెడీ వైజాగ్ లెగ్ లో వదిలికొట్టేశారు. జైపూర్ లెగ్ లోనూ విజయాలున్నాయి. ఇప్పుడు చెన్నై లెగ్ లో చెలరేగడానికి టైటన్స్ వస్తున్నారు. మరోపక్క ఈ కొత్త లెగ్ లో అయినా గెలిచి ఎలాగైనా కంబ్యాక్ ఇవ్వాలి అని పట్నా పైరేట్స్ చూస్తున్నారు. మరి ఎక్కడి నుండైనా పట్నా పటాసుల్లో పేల్తారా, లేకపోతే నిజంగా టైటన్స్ వాళ్ళ వైల్డ్ ఫైర్ తో పట్నా పైరేట్స్ ని టపాసుల్లో పేల్చేస్తారా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మన ఛానల్లో ప్రతిరోజు ప్రో కబడ్డీ పైన వీడియోస్ వస్తూనే ఉంటాయి. మళ్ళీ వెతుక్కోవాల్సిన పని లేకుండా ఉండాలంటే ఒక చిన్న సబ్స్క్రైబ్ కొట్టేసేయండి. ఎప్పటికీ మీకు కావాల్సిన కంటెంట్ వస్తూనే ఉంటుంది. లెట్స్ స్టార్ట్ నౌ. ఇక ఈ మ్యాచ్ మంగళవారం రాత్రి 8 గంటలకి చెన్నై నుండి ఆడతారు. ఫస్ట్ వీళ్ళ మధ్య కాంపిటీషన్ ఎలా ఉంది, ఎవరిని బీట్ చేస్తున్నారా అని చూసుకుంటే మొత్తం వీళ్ళ మధ్య 25 మ్యాచెస్ జరిగితే దాంట్లో పట్నా పైరేట్స్ 13 సార్లు గెలిస్తే టైటన్స్ 11 సార్లు గెలిచారు. మరి పెద్ద డామినేషన్ ఏం లేదు, కానీ లిటిల్ బిట్ అడ్వాంటేజ్ మాత్రం పట్నాకే కనిపిస్తుంది. ఎనీవే, టాకింగ్ అబౌట్ పట్నా పైరేట్స్, ఈ సీజన్ లో వీళ్ళ పర్ఫార్మెన్స్ మొత్తం సముద్రంలో కలిపేశారు. ఎక్కడ కూడా గెలవడానికి ఇంట్రెస్ట్ లేదు అని ఇంటెన్షన్ తో ఆడుతున్నట్టున్నారు. టీం మొత్తం స్టార్సే, కానీ ఎవరు కూడా వాళ్ళ రేంజ్ కి తగ్గ పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోతున్నారు. టీంలో అయాన్ ఒక్కడు మాత్రమే కన్సిస్టెంట్ గా రాణిస్తున్నాడు. అసలు మణీందర్ అండ్ సుధాకర్ నుండి ఎటువంటి ఇంపాక్టే లేదు. వీళ్ళిద్దరూ క్లియర్లీ ఆఫ్ కలర్ లో కనిపిస్తున్నారు. మరి పార్ట్నర్ టీం కి ఏదైనా ఒక పాజిటివ్ థింగ్ ఉంది అంటే అది అంకిత్ రాణాయే. మెయిన్ రైడర్స్ అంతా చేతులెత్తేస్తున్న వేళ ఇతను వచ్చి వాళ్ళ పరువు కాపాడుతున్నాడు. దబాంగ్ ఢిల్లీ లాంటి స్ట్రాంగ్ టీం పైన బ్రిలియంట్ గా పర్ఫార్మ్ చేసి పాట్నాని గెలిపించాడు. ఇక డిఫెన్స్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అసలు ఘోరంగా ఫీల్ అవుతున్నారు. ఎక్సెప్ట్ అంకిత్ జగ్లన్, మిగతా ఏ డిఫెండర్ కి పాయింట్లు స్కోర్ చేయడానికి ఇష్టం లేదన్నట్టు ఆడుతున్నారు. దీపక్ అండ్ సంకత్ సావంత్ లాంటి టాప్ డిఫెండర్సే అసలు మినిమం ఇంపాక్ట్ చూపించకపోతే ఇంకెలా గెలుస్తారు చెప్పండి. ఎప్పటికైనా పోయేదేమీ లేదు. ప్లేయర్స్ అంతా వాళ్ళ స్టాండర్డ్ కి తగ్గ గేమ్ ఆడితే ట్రాక్ ఎక్కొచ్చు. మరి వీళ్ళు ఇనిషియల్ స్టేజ్ నుండి టైటన్స్ ని సైలెంట్ చేయాలి. ఐ మీన్ గేమ్ స్టార్టింగ్ నుండి టైటన్స్ పైన ప్రెజర్ బిల్డ్ చేయగలిగితే డెఫినెట్లీ వాళ్ళని బ్యాక్ ఫుట్ లో పెట్టొచ్చు. ఒకవేళ స్టార్టింగ్ 7 విషయానికి వస్తే లాస్ట్ మ్యాచ్ లో చాలా క్లోజ్ గా ఓడిపోయి వస్తున్నారు కాబట్టి మేబీ ఎటువంటి చేంజెస్ కూడా చేయకపోవచ్చు. దట్ టు చేంజెస్ చేద్దామన్నా వీళ్ళకి బ్యాకప్ గా కూడా పెద్ద క్వాలిటీ ప్లేయర్స్ అయితే లేరు. సో మోస్ట్ లైక్లీ సేమ్ స్టార్టింగ్ 7 తోనే ఆడతారు. ఇక టైటన్స్ విషయానికి వస్తే లాస్ట్ మ్యాచ్ అగెన్స్ట్ గుజరాత్ పైన మంచి విక్టరీతో వస్తున్నారు. మీరు చూస్తే ఆ మ్యాచ్ లో ఎలా ఉందంటే టైటన్స్ కి ఇనిషియల్ గా గ్రేట్ స్టార్ట్ ఏమీ దొరకలేదు. ఫస్ట్ నుండి ఎండింగ్ వరకు రెండు టీమ్స్ చాలా కాంపిటేటివ్ గా ఆడారు. అయితే బిగినింగ్ ఆఫ్ ది గేమ్ లో మంచి స్టార్ట్ దొరికితే టైటన్స్ పర్ఫార్మెన్స్ ఒక లెక్క, పెద్ద గ్రేట్ స్టార్ట్ దొరకకపోతే పర్ఫార్మెన్స్ మరోలా ఉంటుంది. మరి లాస్ట్ మ్యాచ్ లోని పెద్ద స్టార్ట్ దొరకపోయినా సెకండ్ హాఫ్ లో కాస్త ఇబ్బంది పడ్డా ప్రజల్లోకి వెళ్ళిపోయి ఏదో చేసేలేదు. చివరి వరకు క్యాలిక్యులేటెడ్ అప్రోచ్ తో ఆడి 1 పాయింట్ డిఫరెన్సెస్ తో విన్ అయ్యారు. మీరు చూస్తే మనకి విజయ్ అండ్ భరత్ వీళ్ళు బాగా ఆడిన ప్రతిసారి టైటన్స్ గెలిచారు. వీళ్ళు స్ట్రగుల్ అయిన సిచ్యువేషన్ లోనే ఓడిపోయారు. సో గేమ్ లో వీళ్ళ ఇంపాక్ట్ అనేది స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. ఎస్పెషల్లీ థర్డ్ రైడర్ విషయంలో టెన్షన్ ఉంది. ఎవరు కన్సిస్టెన్సీ అనేది డెలివర్ చేయలేకపోతున్నారు. మన టీం కూడా ప్రతిసారి విజయ్ అండ్ భరత్ వీళ్ళిద్దరిని రైడింగ్ లో కాకుండా థర్డ్ రైడర్ ని కూడా ఎక్కువగా పుష్ చేయాలి. అప్పుడే భరత్ అండ్ విజయ్ వీళ్ళ మీద ప్రెజర్ అనేది తగ్గుతుంది. అట్ ద సేమ్ టైం థర్డ్ రైడర్ కూడా పొటెన్షియల్ దొరుకుతుంది. ఇక డిఫెన్స్ లో అంకిత్ నుండి కన్సిస్టెన్సీ పర్ఫార్మెన్స్ చూస్తూ ఉన్నాం. బిగినింగ్ టాకిల్స్ అని అతని ఇనిషియేటివ్ తీసుకుంటున్నాడు. మిగతా వాళ్ళ నుండి కూడా కంబైన్ టాకిల్స్ అనేవి జరుగుతున్నాయి. ఓన్లీ థింగ్ ఏంటి అంటే డిఫెన్స్ కంట్రోల్ లూజ్ అవ్వకుండా ఆడాలి. ఊరికే తొందరపడి డిఫెన్స్ లో మిస్టేక్ చేయకుండా కాస్త పేషెన్స్ తో ఆడాలి. ఇక తెలుగు టైటన్స్ స్టార్టింగ్ 7 విషయానికి వస్తే లాస్ట్ మ్యాచ్ లో గెలిచేస్తున్నారు కాబట్టి మేబీ ఏ చేంజెస్ కూడా చేయకపోవచ్చు. చేంజెస్ చేస్తే ఆశీష్ పొజిషన్ లో చేతన్ సావుని ఆడిపించే పాసిబిలిటీస్ ఉన్నాయి. ఆల్సో సబ్స్టిట్యూషన్ గా ప్రఫర్ జవాన్ ని ఆడిపియాలి. అతనైతే చాలా ఎనర్జెటిక్ గా కనిపిస్తున్నాడు. దట్టు ప్రతి మ్యాచ్ లో పాయింట్స్ స్కోర్ చేస్తున్నాడు కాబట్టి అతన్ని సబ్స్టిట్యూషన్ గా అయినా తీసుకురావాలి. ఇక ఈ మ్యాచ్ లో పాట్నా గెలవాలి అంటే ముందు చెప్పినట్టు స్టార్టింగ్ ఆఫ్ ది మ్యాచ్ నుండి టైటన్స్ ని కంట్రోల్లో పెట్టాలి. వాళ్ళకి ఒక్కసారి మొమెంటం వెళ్ళిపోతే ఆపడం కష్టమే. ఆల్సో విజయ్ అండ్ భరత్ వీళ్ళిద్దరిని మ్యాక్స్ ఆపాలి, లేదంటే వాళ్ళకి పాయింట్లు వస్తూనే ఉంటాయి. ఇక తెలుగు టైటన్స్ గెలవాలి అంటే ఎప్పట్లోనే ఇనిషియల్ స్టేజ్ నుండి అగ్రెసివ్ గా ఆడాలి. అలా ఆడినప్పుడే మ్యాచెస్ గెలుస్తున్నారు. సో వాళ్ళకు కూడా అదే స్ట్రాటజీ ఉంటుంది. మెయిన్లీ అయన్ చాలా మంచి ఫామ్ లో ఉన్నాడు. ఆల్సో రీసెంట్లీ మణీందర్ కూడా లాస్ట్ మ్యాచ్ లో బాగా పర్ఫార్మ్ చేసి ఫామ్ లో వస్తున్నాడు. వీళ్ళిద్దరూ ఆడిపోయిన ఉంటే కంటిన్యూస్ గా పాయింట్స్ స్కోర్ చేస్తూనే ఉంటారు. వీళ్ళని ఆపగలిగారు అంటే పాట్నా మొత్తాన్ని ఆపేసినట్టే.
ఫైనలీ విన్నింగ్ ఛాన్సెస్ విషయానికి వస్తే నాకైతే పెద్ద డౌట్ ఏమీ లేదు. టైటన్స్ విన్నింగ్ మొమెంటం లో ఉన్నారు. దట్ లాంగ్ గ్యాప్ తర్వాత బ్రేక్ తో వస్తున్నారు కాబట్టి మంచి స్ట్రాటజీస్ ని బిల్డ్ చేస్తుంటారు. అదర్వైజ్ పట్నా ఓడిపోయి ఉన్నారు కాబట్టి వాళ్ళ పైన చాలా ప్రెజర్ ఉంటుంది. సో కంపేర్ విత్ దమ్ మన వాళ్ళకి గెలవడానికి ఛాన్స్ ఉంది. మన టీం అని కాదు కానీ పట్నా కంటే టైటన్స్ అన్ని డిపార్ట్మెంట్స్ లోనూ బెటర్ గా ఉన్నారు. ఇక ఇది గైస్ వాళ్ళ వీడియో. ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారు అని మీరు అనుకుంటున్నారు? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్.